వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలో 250 లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్ను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు. సామాజిక సేవలో ముందున్న రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిర్చం. దివ్యాంగునికి గౌరవించిన నాదన్న మనోహర్. సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి. ప్రజలకు భద్రత భరోసా కల్పిస్తూ పోలీసుల గస్తీ. విస్తృతంగా లాడ్జీలను హోటల్స్ ను తనిఖీలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో బీజేపీ నేతల సాదర స్వాగతం. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిర్జాన్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని శ్రీ వీరబాబు దేవస్థానంలో 250 లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్ ను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. సామాజిక సేవలో రోటరీ క్లబ్ విజయవాడ ముందంజలో ఉందని ఈ సందర్భంగా క్లబ్ గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. రోటరీ క్లబ్స్ గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు పర్యటనలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిట్టాన్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని శ్రీ వీరబాబు దేవస్థానంలో భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు గాను 250 లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. క్లబ్ గవర్నర్ వాటర్ ప్లాంట్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ విజయవాడ మిట్టాన్ అధ్యక్షుడు కొడిపాటి కిషోర్ మాట్లాడుతూ తమ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. సామాజిక సేవలో భాగంగా భక్తుల సౌకర్యార్థం ఉచిత వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకుని తోటి వారికి సహాయం చేయాలని వారు సూచించారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు. నేను రోటరీ క్లబ్ విజయనగరం నుంచి వచ్చాను. ఈరోజు గవర్నర్ అఫీషియల్ విజిట్గా రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్కి ఈరోజు మార్నింగ్ నుంచి కార్యక్రమాలు ప్రారంభించాం. ఈరోజు వీరస్వామి దేవాలయంలో మనకి ఈరోజు 250 లీటర్స్ పర్ అవర్ వాటర్ ప్లాంట్, ఆర్ఓ వాటర్ ప్లాంట్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడానికి మనం చేసుకెళ్తున్నాము. రోటరీ ఎప్పుడు కూడాను ఒక 7 విషయాల మీద ఫోకస్డ్గా పనిచేస్తుంది. 7లో ఒక ఫోకస్ ఏరియా అంటే వాటర్ అండ్ శానిటేషన్. దాంట్లో వాటరు ఇప్పటికీ కూడా భారతదేశంలో 20% మంది ప్రజలకి మంచి పోర్టబుల్ వాటర్ తాగడానికి కూడా మనకి అందుబాటులో లేదు. దాని ఉద్దేశం చేసుకొని చాలా రోటరీ క్లబ్స్ అక్రాస్ ది 82 క్లబ్స్లో ఉన్న చాలా ఏరియాస్లో కూడా ఈ వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం అన్నది మనం జరుగుతూ ఉన్నది. ఎక్కువ వాటర్ ప్లాంట్స్ గుడి పరిధిలో ఇవ్వడం జరిగింది. ఎందుకోసమంటే ఎవరైతే దేవాలయాలు ఉంటాయో దేవాలయ ట్రస్ట్ వాళ్ళు భక్తితో ఆ వాటర్ని కూడాను ప్రజలందరూ కూడా అందజేయడంలో ఎక్కడ ఏ కోసాన్ని కూడా నెగ్లిజెన్స్ లేకుండా. నమస్కారం. రోటరీ మిట్టోన్ విజయవాడ ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ వీరబాబు టెంపుల్లో 250 లీటర్ వాటర్ ప్లాంట్ ఇనాగ్రేట్ చేయడానికి మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన వెంకటేశ్వర గారు వచ్చారు. ఏదైతే ఇప్పుడు మా వెంకటేశ్వర గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు చెప్పారో, మా రోటరీలో 7 ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో వాటర్ అండ్ శానిటేషన్ ముఖ్య భాగం. దానికి అనుసంధానంగానే ఈరోజు ఈ వీరబాబు టెంపుల్లో ఈ వాటర్ ప్లాంట్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ వీక్లీ 5,000 నుంచి 7,000 మంది వారానికి భక్తులు వస్తారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చాలా ఎక్కువగా జరుగుతాయి. వీళ్ళందరికీ అలానే బయట కూడా ఏదైతే జనావాసులు తిరిగే చోట కూడా బయట కూడా వాళ్ళు డ్రింకింగ్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేశారు పర్మనెంట్గా. వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి ఆ బయట వాటర్ కూడా వెళ్తాయి. సో మీ అందరికీ తెలిసిందే రోటరీ మిట్టోన్ అంటే సేవ, సేవ అంటే రోటరీ. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎవరైతే కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి వీరబాబు స్వామి కమిటీ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అనేక దశాబ్దాల పాటు నెహ్రూ నుండి ఇందిరాగాంధీ వరకు బిఆర్ అంబేద్కర్ సేవలను ప్రజలకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీ మరుగున పడేసిందని, చట్టసభల్లోకి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసిందని, అంబేద్కర్ను అవమానించిన వ్యక్తికి పద్మభూషణ్ అవార్డు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్లు వెల్లడించారు. అంబేద్కర్ కరడుకట్టిన జాతీయవాది అని, అంబేద్కర్ ఇంటి ముందు పలు మతాల వారు క్యూ కట్టిన
హిందూ మతంలో భాగమైన బౌద్ధ మతానికి మారాలని నిశ్చయించుకున్నారని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో భాగంగా భవానీపురంలోని ఎస్ కన్వెన్షన్లో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేధావుల సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విశిష్ట అతిథిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ముందుగా ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా వ్యవహరించిందన్నారు. చట్టసభల్లోకి రానేయకుండా ప్రయత్నాలు చేసిందన్నారు. అంబేద్కర్ నేతృత్వంలో రచించిన రాజ్యాంగాన్ని స్వార్థం కోసం అనేక మార్లు సవరణలు చేశారన్నారు. ఇప్పటికీ కూడా రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 1952లో అంబేద్కర్ను అవమానకరంగా ఓడించే ప్రయత్నం నెహ్రూ చేశారన్నారు. అంబేద్కర్ అంత్యక్రియల కోసం 6 అడుగుల భూమి కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదన్నారు. అంబేద్కర్ కరడు కట్టిన జాతీయవాదని అనేక మతాలు ఆయన ఇంటి ముందు క్యూ కట్టిన తాను మాత్రం హిందూ మతంలో అంతర్భాగమైన బౌద్ధ మతాన్ని స్వీకరించారన్నారు. కాంగ్రెస్ పార్టీతో అంటగా అనేక ప్రాంతీయ పార్టీలు చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సమీపంలోనే 2014లో మనకి 18 కోట్ల ఓట్లతో ఎన్డీఏ అధికారంలో వస్తే 2019 నాటికి కాస్త 22 కోట్ల 80 కానీ 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఓట్లు పెరిగాయి. 75 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి కానీ సీట్లు తగ్గాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే అనేక రాష్ట్రాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ కానీ వాటి అండగానే కమ్యూనిస్ట్ పార్టీ కానీ చేసే విష ప్రచారం కానీ అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మడం కారణంగా మనకి ఓట్ల సంఖ్య తగ్గింది, సీట్ల సంఖ్య తగ్గింది. అయితే ఈ దేశం మళ్ళీ ఎక్కడో దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని రంగంలో తీసుకొచ్చి మన కళలు విశ్వభారత్గా ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో మొదటి భాగాన ఉంచడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తుంటే ఇటువంటి శక్తులు అసత్యాలంగా దానికి కాస్తంత అడ్డంకులు కలిగే అవకాశం అది జరిగింది. అనేక రాష్ట్రాల్లో మనం ఓట్లు ఎక్కువ వచ్చినప్పటికీ సీట్లు తగ్గాయని ప్రజలు అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేను గౌరవ పెద్దలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా పత్రికా విలేకరులు, మిత్రులు, సోదరులందరూ కూడా నమస్కారం. భారతీయ జనతా పార్టీ 1980 నుంచి కూడా ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తారు. ఇటీవల ఇంతకుముందు సత్యగారు అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక రకాల తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అందుకే ఈసారి ఈ యొక్క 14 అక్టోబర్ రోజు కాకుండా మరి ఒక వారం 10 రోజుల పాటు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర, వారి దేశం కోసం, ఈ సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏ రకంగా సేవలు అందించారో, వాళ్లకు వారి నాయకత్వంలో ఈ దేశంలో అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగం తెలియజేయాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి భావనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మానవీయతకు చిరునామాగా నిలిచారు. తెనాలి క్యాంపు కార్యాలయంలో వచ్చిన ఓ దివ్యాంగుడు తమ సమస్యలను అర్జీ రూపంలో అందించేందుకు గాను మంత్రి స్వయంగా నేలపై కూర్చుని ఆ దివ్యాంగుని సమస్యను ఆలకించారు. అర్జీని స్వీకరించిన అనంతరం సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రజలకు భద్రతా భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు. నగరంలో పెంచిన ముమ్మర గస్తీ, అనుమానిత వ్యక్తుల మరియు అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. విస్తృతంగా లాడ్జీలను, హోటల్స్ ను తనిఖీ నిర్వహించారు.
పోలీసులు ప్రజలకు భద్రత మరియు మేము ఉన్నామన్న భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు. ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతిరోజు రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాలను, పోలీసు వాహనాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహనాల తనిఖీలు, లాడ్జీలు, హోటళ్లు మరియు నిర్జన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తూ అణువణువు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్య ప్రదేశాల్లో పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ఆయా పోలీస్ స్టేషన్లు SHOలు వారి వారి సిబ్బందితో కలిసి రాత్రి గస్తీ నిర్వహించడంతో పాటు అన్ని లాడ్జీలను, హోటళ్లను తనిఖీ చేశారు. దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణన జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసిన శంకర్రావు డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభా దామాషాలో ఓబీసీలకు సబ్ ప్లాన్ రూపొందించి నిధులను నిఘా మరియు పర్యవేక్షణతో ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు ఓబీసీ కులగణన జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసిన శంకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తూ కులగణన అవసరాన్ని విన్నవించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనగణనతో పాటు సమగ్ర ఓబీసీ కులగణన జరగాలి అని కోరారు. గతంలో పలుమార్లు పాలక ప్రతిపక్ష పార్టీలు తమ వినతులను పట్టించుకోకపోవడంతో విగ్రహాల వద్ద వినతి పత్రాలు సమర్పిస్తున్నామని తెలిపారు. నాయకులు అధికారంలోకి వచ్చాక కులగణనపై ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారని, సరైన రాజనీతిని పాటించేలా వారికి మార్గదర్శనం కావాలని కోరారు. బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభా దామాషాలో బీసీలకు సబ్ ప్లాన్ రూపొందించి నిధులను నిఘా మరియు పర్యవేక్షణతో ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభలో ఓబీసీలకు రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ చట్టంలో ఓబీసీ సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విజయవాడలో ఓబీసీ కులగణాంకాలు చేయాలని గత 10 రోజుల క్రితమే సిపి గారిని కలవాలని మేము వెళ్ళినప్పుడు సిపి గారు బిజీగా ఉండటం వలన అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఏసీపీ గారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. అయ్యా 27వ తారీఖున ఇందిరాగాంధీ స్టేడియం నుంచి నడుస్తూ పాదయాత్ర చేసుకుంటూ అంబేద్కరు, పూలేకి విగ్రహాలకి నివాళులర్పించి వారికి మెమోరాండం ఇవ్వటానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నామని చెప్పని పోలీస్ అధికారులందరూ కూడా తెలియజేసినటువంటి విషయం వాస్తవం. కానీ పోలీసు వారు ఈరోజు మా మీద చూపించినటువంటి జులుము ఇంత అంత కాదు. అన్ని జిల్లాల నుంచి కూడా దాదాపు 1000 మందికి పైగా బీసీ కుల సంఘ నాయకులందరూ కూడా సమావేశం అవ్వటం జరిగింది. అక్కడ మేము కేవలంగా ఓబీసీ కులగణాంకాలు చేయాలని, బీసీ మంత్రిత్వ శాఖను పెట్టాలని, అదేవిధంగా ఎవరికీ లేనటువంటి క్రిమిలేయర్ని ఎత్తేయాలని, అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖను పెట్టారని, అదేవిధంగా ఓబీసీ మహిళలకు కూడా మా సపోర్ట్ ఎంతో ఇవ్వాలని ఆ క్రమంలో కేంద్రంలో కానీ మరి కేంద్ర సర్వీసులో చేసేటువంటి వ్యక్తులకి ప్రమోషన్లో కానీ సరైనటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పని ఒక కార్యక్రమాన్ని మేము తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసు వారు మా వెమ్మట పడి మమ్మల్ని నానా హింసలు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసి మేమేదో చరిత్రహీనులుగా మేమేదో టెర్రరిస్టులుగా మేమేదో సంఘ విద్రోహ శక్తులుగా మా వెంబడి పడి రకరకాలుగా మమ్మల్ని అవమానాలు చేసి మమ్మల్ని బాధించినటువంటి విషయం మీడియా మిత్రులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు చూస్తే బీసీలే మా వెన్నుముక, బీసీలే తెలుగుదేశం పార్టీని నినాదాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చాలా అతిగా చేసి మమ్మల్ని చాలా అవమానపరిచి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి విషయాన్ని మీడియా మిత్రులకి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి కట్టుబడి మేము ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే రైతు సేవా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తూ ఉన్న గ్రామ ఉద్యాన సహాయకులను ఉద్యాన రంగం సచివాలయ శాఖ పనులు మాత్రమే చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ ఉద్యానవన శాఖ సహాయకుల సంక్షేమ సంఘం జేఏసీ చైర్మన్ జి సురేంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు బి నాగరాజు డిమాండ్ చేశారు. ఉద్యానవన శాఖ సహాయకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు.
ఈ సమావేశం అనంతరం రాష్ట్ర సంఘం జేఏసీ చైర్మన్ జి సురేంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు బి నాగరాజు మాట్లాడుతూ గ్రామ ఉద్యాన సహాయకులకు ఇవ్వబడిన జాబ్ చార్ట్ ప్రకారం మాత్రమే విధులు నిర్వహించేలా ప్రభుత్వం చూడాలన్నారు. గడిచిన 6 సంవత్సరాలుగా ఉద్యానవన శాఖ సహాయకులుగా పనిచేస్తున్న వారికి ఎటువంటి ఉద్యోగ ఉన్నతులు, బదిలీలు ఇవ్వలేదన్నారు. దీనికి కారణంగా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ ఉద్యాన సహాయకులకు ప్రమోషన్లు, ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్లో భాగంగా ఉద్యాన సహాయకులను ఏరియా ప్రకారం ఉద్యాన పనులు మాత్రమే నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2303 మంది గ్రామ ఉద్యాన సహాయకులు ఆందోళన బాట పడతామని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 29వ తేదీ సోమవారం నుండి ఆందోళన చేపడతామని, తొలుతగా అధికారికంగా గ్రామ ఉద్యాన సహాయకులు ఉన్నటువంటి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులో ఉంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చేస్తామన్నారు. తర్వాత రోజున రైతు సేవా కేంద్రాలకు తాళాలు వేసి మండల వ్యవసాయ శాఖ అధికారులకు అందజేస్తామని, అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే కార్యాచరణ మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మాకు 2020లో ఈ సచివాలయాలు వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలని చెప్పేసి ఆ సచివాలయాలు ఏర్పడిన 6 నెలల తర్వాత రైతు భరోసా కేంద్రాలు ఏర్పడడం జరిగింది. అప్పుడు ఏం చేశారంటే ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక అగ్రికల్చరు, ఒక హార్టికల్చరు, ఒక సెరికల్చరు, ఒక వెటర్నరీ అసిస్టెంట్ ఉండేలాగా అప్పుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వము దాన్ని కాస్త ఒక సచివాలయంలో కానీ ఒక ఆర్బీకేలో కానీ ఓన్లీ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ ఒకరే ఉండాలనే చెప్పి ఒక దురుద్బుద్ధితో కేవలం 4000 హార్టికల్చర్ పోస్టులను మాత్రమే వచ్చేలాగా ఏర్పాటు చేసినారు. దానివల్ల దాదాపు అందులో 2300 మంది మాత్రమే మేము ఫిల్ చేయడం జరిగింది. ఆ 2300 మందిని కూడా మొత్తం వ్యవస్థనంతా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెట్టుకొని వాళ్ళు ఏంటంటే ఓన్లీ హార్టికల్చర్ కాకుండా వ్యవసాయ శాఖను మాత్రమే ఫోకస్ చేయలాగా చేయడం వల్ల గత 4 సంవత్సరాలుగా ఉద్యాన శాఖ వెనుకబడడం జరిగింది. దానివల్ల అందరికీ నమస్కారం అండి. నా పేరు బాణోతు నాగరాజు. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘానికి అధ్యక్షునిగా వహిస్తున్నాను. ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లాలో నేను గ్రామ ఉద్యాన సహాయకునిగా పనిచేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థలన్నిటికి కూడా అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలని అప్పుడున్న ప్రభుత్వం ప్రవేశపెట్టారు. ఈ రైతు భరోసా కేంద్రాలని ఇప్పుడున్న ప్రభుత్వం వారు రైతు సేవా కేంద్రాలని నామకరణం చేసి ఏదైతే హేతుబద్ధీకరణ అనే మంచి కార్యక్రమం చేస్తున్నారో ఆ హేతుబద్ధీకరణలో భాగంగా మొదటి కేటగిరీ కింద జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ని గ్రామవార్డు సచివాలయం శాఖ వారు ఇప్పటికే హేతుబద్ధీకరణని పూర్తి చేశారు. అదే మాదిరిగా రెండవ కేటగిరీలో ఎవరైతే టెక్నికల్ ఫంక్షనరీస్ ఉన్నారో టెక్నికల్ పర్పస్ ఫంక్షనరీస్ని ఆయా శాఖలకి మీరు హేతుబద్ధీకరణ చేసుకోమని వారికి అప్పగించున్నారు. కావున ఈ నేపథ్యంలో ఈ యొక్క రైతు సేవా కేంద్రాల హేతుబద్ధీకరణను రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో బందరు రోడ్లోని లెమాన్ ట్రీ హోటల్లో సభ్యుల సమావేశం జరిగింది. అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత కుటుంబశ్రులు పంపిణీ చేశారు. అనంతరం కైలాస వైకుంఠ వాహనాన్ని ప్రారంభించారు. జిల్లా గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు ఈ సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పర్యటనలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించామని చెప్పారు. పుట్టడాన్ని ఎంత ఆనందంగా జరుపుకుంటామో అంతిమయాత్ర కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా జరుపుకోవాలని అనుకుంటారని, అందుకోసం రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో వాహనాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోందని, గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ వేస్తున్నామని చెప్పారు. అలాగే పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కుటుంబశ్రులు పంపిణీ చేస్తున్నామని వివరించారు. అలాగే మొబైల్ దహన వాహనాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం అధ్యక్షులు గుడిపాటి కిషోర్ మాట్లాడుతూ తుమ్మలపల్లి కళాక్షేత్రం పక్కన ఉన్న వీరబాబు దేవస్థానానికి రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల మేర విలువ చేసే వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగిందన్నారు.
అలాగే అంతిమయాత్ర కోసం కైలాస వైకుంఠ వాహనాన్ని ఏర్పాటు చేశామని చార్టెడ్ అకౌంటర్ గడ్డం రవి వారి తండ్రి గడ్డం సుబ్బారావు జ్ఞాపకార్థం కొంత సొమ్మును అలాగే క్లబ్ ఆధ్వర్యంలో కొంత సొమ్మును కలిపి వాహనం కొనుగోలు చేశామని చెప్పారు. దాతల సహకారంతో విజయవాడలోని పేదలకు అతి తక్కువ ధరకే వాహనం అందిస్తామని, అవసరమైతే ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రోటరీ మిడ్ టౌన్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటుందని స్పష్టం చేశారు. అనంతరం విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గడ్డం రవికుమార్ మాట్లాడుతూ రోటరీ విజయవాడ క్లబ్ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో కైలాస వైకుంఠ వాహనాన్ని ప్రారంభించుకోవడం, దానికి తాను దాత కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి సుందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ అడ్వైజర్ ఎడ్ల పార్థసారథి, క్లబ్ ప్రతినిధులు మధు కోనేరు, తొండేపు ఉదయ్, నండూరి త్రినాథ్, కరంవీర్ కౌర్, మదినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు ఏదైతే విజయవాడ మన రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ విజయవాడ వారు గవర్నర్ విజిట్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. దాంట్లో వివిధ రకాలైన కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగా స్వర్గపురి వ్యాన్ని కూడా లాంచ్ చేయడం జరిగిందండి. దాంట్లో మెయిన్ డోనర్ కింద నేను రావడం కూడా నేను చాలా ఆనందంగా పెరుగుతున్నాను. నేను డోనర్ కంటే కూడా ముందల మిడ్ టౌన్ మెంబర్ అండి. 15 సంవత్సరాల నుంచి మిడ్ టౌన్లో ఉంటున్నాను. అలాగే మిడ్ టౌన్ చేసే ప్రతి సేవా కార్యక్రమంలో మన వంతు సహాయం అందించడానికి నేను ఎప్పుడు ముందుంటాను. అలాగే ఈ కార్యక్రమంలో కూడా మా నాన్నగారి పేరు మీద కిడ్స్ స్టేషన్ గడ్డ సుబ్బారావు గారి పేరు మీద ఈ వ్యాను డొనేట్ చేయడం జరిగిందండి. దాంట్లో ఒక పార్ట్ నన్ను చేసినందుకు గుడిపాటి కిషోర్ గారికి, అలాగే గవర్నర్ గారికి, వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి కార్యక్రమాల్లో కూడా నేను నా వంతు సహాయం చేస్తానని ఇక ముందు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వెంకటేశ్వరరావు అండి, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఫ్రమ్ రోటరీ క్లబ్ విజయనగరం. ఈరోజు రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ అఫీషియల్ విజిట్గా వచ్చాము. మార్నింగ్ నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాము. దాంట్లో ఒకటి వాటర్ ప్లాంట్ ఒక టెంపుల్కు ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాంలో స్వింగ్ మిషన్స్ మాకేంటంటే ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ భాగంగా స్వింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు రోటరీ ఏం బిలీవ్ చేస్తుందంటే, పుట్టినప్పుడు ఎవరైతే ప్రపంచం అందరూ కూడా పుట్టడాన్ని ఎంత ఆనందంగా చూసుకుంటామో, చనిపోయిన దాన్ని కూడా అంతే ఆనందంగా జరగాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ పేదవాళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం గురించి ఈరోజు రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వీరబాబు టెంపుల్లో 250 లీటర్స్ వాటర్ ఎక్విప్మెంట్ ప్లాంట్ని దాదాపు 2 లక్షలు చేసే విలువని మా రోటరీ మెంబర్ అయిన కృష్ణబాబు గారి ఫాదర్ పేరు మీద ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈరోజు మన డీజీ వెంకటేశ్వర గారు ప్రారంభించారు. అలానే ప్రతి వాళ్ళు ఏదైతే మనం పుట్టేటప్పుడు ఎవరు ఉండరు, చనిపోయినప్పుడు ఎవరు ఉండరు, దానికి ఏదైతే తీసుకెళ్తే వ్యాన్, స్వర్గపురి వ్యాన్ విజయవాడలో ఉన్న నగర ప్రజలందరికీ అందుబాటులో ఉండేట్టుగా రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో ఒక వ్యాన్ స్వర్గపురి వ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి దాతగా విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గడ్డం రవి గారు వాళ్ళ నాన్నగారి పేరు గడ్డం సుబ్బారావు గారి పేరు మీద జ్ఞాపకార్థం ఒక 4 లక్షల రూపాయలు దాన్ని డొనేట్ చేయడం మా రోటరీ మెంబర్ అయిన రవి గారు డొనేట్. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి వేడుకలు సందర్భంగా నిర్వహిస్తున్న సదస్సుకు ముఖ్య అతిథిగా విజయవాడకు విచ్చేసిన కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికి బీజేపీ స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం, ఈ కార్యక్రమంలో సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, వాల్లూరు జయప్రకాష్, ఆర్డి విల్సన్, షేక్ బాజీ, కుమారస్వామి, దేవానంద్ శ్రీనివాసరాజు, పీయూష్ దేశాయ్, వెంకట సుబ్బారావు, వెంకటల కృష్ణ, శేషకుమార్, రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన దేశం విడిపోకుండా ఉంటేనే మనకు మన దేశానికి భవిష్యత్తు ఉందని శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, భారతీయుల ఐక్యత వర్ధిల్లాలంటూ కాశ్మీర్లో ఉగ్రమూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాశ్మీర్ పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడిని నిరసిస్తూ శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం యోగమిత్రుల ఆదివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. 1 టౌన్ కేబీఎన్ కాలేజీ నుండి చిట్టినగర్ వరకు జరిగిన ర్యాలీలో యోగా కేంద్రం సహాయ కార్యదర్శి బి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ, నేడు కులం, మతం ప్రాతిపదికన విభజింపబడి ప్రజల మధ్య ఐక్యత లేకుండా పోయిందన్నారు. ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే భవిష్యత్తు ఉంటుందన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశ ఐక్యతను భంగం కలిగించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. యావత్ భారతదేశ ఐక్యంగా కుట్రలను ఎదుర్కోవాలన్నారు. తీవ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, దేశ ఐక్యత వర్ధిల్లాలని వెంకటేశ్వర యోగా గురించి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం యోగా మిత్రులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వారి ఆధ్వర్యంలో పూజ్యులు ప్రధాన యోగాచార్యులు శ్రీ డాక్టర్ వెంకటేశ్వర యోగ గురూజీ గారి ఆజ్ఞ మేరకు మొన్న 22వ తారీఖు జరిగిన పహల్గాంలో దాడిని నిరసిస్తూ శాంతి పాదయాత్ర ర్యాలీగా నిర్వహించడం, 1 టౌన్ శాఖ సంస్థ తరఫున ర్యాలీగా నిర్వహించడం జరుగుతుంది.
ఈ దాడిని ఖండిస్తూ భారతీయులంతా ఏకం కావాలని, అలాగే మతోన్మాదానికి శక్తులకు వ్యతిరేకంగా ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ కేబిఎన్ కాలేజీ నుంచి ఈ పాదయాత్ర కేబిఎన్ కాలేజీ నుంచి చెట్టినగర్ వరకు సాగుతుందండి. నా పేరు సాంబశివరావు అండి. నా యోగనామ నక్షత్రయోగి. విజయవాడ వన్ టౌన్ శాఖ వెంకటేశ్వర యోగా కేంద్రం కేపీఎన్ కాలేజీ నుంచి శాంతి యాత్ర బయలుదేరుతున్నామండి. ఇక్కడ నుంచి చిట్టినగర్ వరకు, చిట్టినగర్ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తామండి. పాదయాత్ర గురువు గారి ఆదేశాల మేరకు మా విజయవాడ అన్ని శాఖలు, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని శాఖలు కలిపి శాంతి యాత్ర చేస్తున్నామండి. జై భారత్ మాతాకి జై. హిందూ ఐకమత్యం వర్ధిల్లాలి. కుల ప్రాతిపదికగా మనం విడిపోయి ఉన్నాం. అందరం కలిసి ఉంటేనే ఈ రోజున మళ్ళీ మనకి మనుగడ ఉంది, భారతదేశానికి భవిష్యత్తు ఉంది. మనం ప్రపంచానికి, విశ్వానికి మార్గదర్శనం నిర్వహించగలం. మనం అందరం ఐకమత్యంగా ఉన్నప్పుడు మాత్రమే హిందువులు. ఈ హిందూ ఐకమత్యాన్ని తెలియజేయడం కోసమే ఈరోజు ఈ ఉదయాన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. జై హింద్. మన రాష్ట్ర రాజధాని అమరావతిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి మే 2వ తేదీన అమరావతికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందరూ ఘన స్వాగతం పలకాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న పాలన అనుభవం, సమర్థతతో అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలబడేలా తీర్చిదిద్దుతారని అన్నారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందన్నారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17, 18 డివిజన్లలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం డివిజన్లోని 3 నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం 70,000 రూపాయలు విలువ చేసే 2 టిఫిన్ బండ్లను షాహీన్ బేగంకు, రామకైని లక్ష్మికి, ఓట్స్ వెంకటేశ్వరరావుకు ప్లాట్ఫామ్ రిక్షాను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి వీరికి ఉచితంగా అందజేశారు. డివిజన్ అధ్యక్షులు వేముల దుర్గారావు మాట్లాడుతూ డివిజన్లో 3కి జీవనోపాధి నిమిత్తం 70,000 రూపాయలు విలువ చేసే 2 టిఫిన్ బండ్లు, ప్లాట్ఫామ్ రిక్షాను అందజేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. పేదల పక్షపాత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని అన్నారు. పేదలకు సహాయం చేయడం వల్ల వారు జీవనోపాధి పొందుతారని, చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ సేవ చేసే మనస్తత్వం ఉండదన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రాజకీయాలు చూడకుండా పేదరికమే అర్హతగా సేవ చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాయన రంగమ్మ, మునిపోలిపల్లి కోపుల శ్రీను, గుండు రాము, మైలమూరి పీరిబాబు, వేల్పుల శౌరి, గోగుల గోపి, మోకర ఆదిబాబు, బలగాని సీను, కుక్కిర తిరుపతయ్య, పల్ల సాగర్, పతి రామారావు, అంపటి కాశీ, శ్రీను, పగడాల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అనేకమైన కష్టాలు, ఈ రాష్ట్రం విడిపోయిన, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనేకమైన కష్టాలతో రోడ్డు నిలబడటం జరిగింది. 2014-19లో ఒక చక్కటి రూపకర్తగా పేరెన్నికైన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 25 సంవత్సరాల ప్రణాళిక పెట్టుకుని అభివృద్ధి పరచాలని ఆలోచన చేసి కొత్త రాజధాని సృష్టించి, ఆ రాజధాని కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రజా రాజధానిగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేశారు. దానికి రైతులు కూడా 33,000 ఎకరాలు ఒక్క పైసా తీసుకోకుండా ఇవ్వడం జరిగింది. దీంట్లో వాళ్ళ త్యాగం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాంటిది 5 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రం యొక్క దురదృష్టం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రావటం, ఆయన మొట్టమొదటే ఈ రాజధాని మీద విషం కక్కటం, తద్వారా 5 సంవత్సరాల పాటు రాజధాని లేని రాష్ట్రంగా, అంటే తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంత అనాథలో, రాజధాని లేని రాష్ట్రం కూడా అంత అనాథ, అలా రాష్ట్రంగా వాళ్ళు తయారు చేశారు. మరలా ప్రజలు మార్పు వచ్చి అతను పెట్టిన కష్టాలు తెలుసుకొని కని విని ఎరగని రీతిలో ఒక్కొక్కరికి 50,000, 60,000, 70,000, 90,000, లక్ష, అది ఒకళ్ళిద్దరికి కాదు, 300 మందికి 50,000 పైన మెజార్టీలు వచ్చాయంటే అది ప్రజల్లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద వ్యతిరేకత. ఈ రోజున రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రధానమంత్రి ఈ రోజున 17-18 డివిజన్లో మా ప్రియతమ నాయకులు పేదలపాటి పెన్నిది, ఆడపడుచుల ఆశయజ్యోతైన మా గద్దె రామ్మోహన్ గారు మహిళలకి లక్ష్మి, అలాగే సెహనాకి, అలాగే వెంకటేశ్వర గారికి సుమారు
3 బళ్ళు లక్ష రూపాయలు విలువ చేసే బళ్ళు ఇవాళ ఇవ్వడం జరిగింది. పేదల పక్షపాతి ఎవరంటే మా ప్రియతమ నాయకులు మా గద్దె రామ్మోహన్ గారు. ప్రతి పేదవాడికి తెలుసు ఆకలి ఏంటని, అలాగా పెద్దవాడు ఆకలి తెలిసిన వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. అలాంటిది పేదవారు వాళ్ళు కాలం మీద నిలబడాలని, స్వయంగా సంపాదించుకొని బ్రతకాలని ఆయన స్వయం ఉపాధి కోసం ప్రతి ఒక్కరికి బండి ఇవ్వటం, లేదా రిక్షా ఇవ్వడం. చూడండి ఇక్కడ పేదవాడు ఇలాంటి బండి ఇస్తే అతను జీవనం సాగించుకుంటాడని ఇస్తారు. కొంతమంది డబ్బులను ఇచ్చే మనస్తత్వం ఉండదు. అలాంటి వారిని మాకు ఎమ్మెల్యే కావటం ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈ అందరికీ మా ముందుగా ఎమ్మెల్యే తరఫున మేము ఇక్కడ వచ్చి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలో 250 లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్ను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు. సామాజిక సేవలో ముందున్న రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిర్చం. దివ్యాంగునికి గౌరవించిన నాదన్న మనోహర్. సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి. ప్రజలకు భద్రత భరోసా కల్పిస్తూ పోలీసుల గస్తీ. సిద్ధంగా లాడ్జీలను హోటల్స్ను తనిఖీలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో బీజేపీ నేతల సాదర స్వాగతం. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చేసిన కేంద్ర మంత్రి. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.